నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ధరలు పెరగడం వల్ల నా విలువ పెరుగుతుందా? చూద్దాం. వస్తువుల ధరలు రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మనకు ఆదాయం చాలట్లేదు. మార్కెట్లో ఒక్కొక్క వస్తువు అమ్మే ధరలు చూస్తుంటే ఎట్లా ఈ సంసారం నడపాలి అని భయం వేస్తుంది. అలా ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం. జీతాలు పెరుగుతున్నాయి, ఆదాయం పెరుగుతోంది, దానికంటే ఎక్కువగా ధరలు పెరుగుతున్నాయి. దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది. బంగారం ధర, వెండి ధర ఒకప్పుడు ఎంతుంది, ఇప్పుడు ఎంతుంది. ఇవే కాక ఎన్నో వస్తువులు ఒకప్పుడున్న ధరకు ఇప్పుడు ఉన్న ధరకు పొంతనలేదు. ధరలు పెరిగినప్పుడు మనం ఏమి చేయకుండానే మన సంపద పెరుగుతుంది. అది ఎలాగంటే ఒక ఉదాహరణ చూస్తే మనకి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒకరి దగ్గర ఒక 3 తులాల గొలుసు ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం అది వాళ్ళు కొన్నప్పుడు గ్రాము ధర 4,000 ఉండింది. అంటే అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువు యొక్క విలువ 1,20,000. అది ఇప్పుడు పెరిగిన రేట్ల ప్రకారం 3 తులాలు సుమారు 5 లక్షలు కావచ్చు. ఆ వస్తువు విలువను పెంచడానికి వారు ఏమైనా కష్టపడ్డారా అంటే అదేమి లేదు. ఇవాళ 4 లక్షల వస్తువు అంటే వాళ్ళ గొలుసును అమ్మకుండా, చెడగొట్టకుండా కాపాడుకోవడం వల్ల అది సాధ్యమైంది. ఇవాళ 4 లక్షల డబ్బు ఉన్న వాళ్ళు అయ్యారు. ఒకరి దగ్గర 5 కిలోల వెండి ఉంది. 50,000 ఉన్నప్పుడు వాళ్ళు కొన్నారు. ఇప్పుడు అది సుమారు 18 లక్షల విలువ కలిగింది. దీనికోసం ఏమన్నా చేశారంటే ఏమీ లేదు. ఏమీ చేయకుండానే మనం మునుపున్న ఆస్తి కంటే ఇప్పుడు ఎక్కువ ఆస్తి ఉన్న వాళ్ళం అయ్యాం. దీనికి కారణం ఎక్కడో 2 దేశాల మధ్య యుద్ధం మొదలవడం. ఆ దేశాలు ఎక్కడున్నాయో కూడా మనకు తెలియకపోవచ్చు. ఎక్కడ యుద్ధం మొదలైనా ధరలు పెరిగిపోతాయి. అదేమిటంటే రావాల్సిన వస్తువులు రాలేదు, అందువల్ల వాటి రేట్లు పెరిగాయి అంటారు. ఎక్కడో జరిగింది, దానికి మనకు సంబంధం లేదు. అయినా సరే మన దేశంలో ధరలు పెరిగిపోతున్నాయి. మనం దాని ప్రభావాన్ని అనుభవిస్తున్నాం. ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఒక భవనంలో 10 మంది ఏదో విషయం మీద సమావేశమయ్యారు. ఆ గదికి తాళం వేసింది. హఠాత్తుగా తాళం చెవి కనపడకుండా పోయింది. ఇప్పుడు ఆ గది నుంచి బయటపడాలంటే తాళం చెవి కావాలి. ఆ 10 మందిలో ఒకరికి తాళం చెవి లేకుండా తాళం తీయడం వచ్చు. వెంటనే ఆయన విలువ మిగిలిన వాళ్ళకంటే కొన్ని రెట్లు పెరిగిపోయింది. తలుపు తీసి ఉంటే వారి విలువ ఎవరికీ తెలిసేది కాదు. తాళం చెవి ఉన్నా వారి ప్రత్యేకత ఉండేది కాదు. తలుపు తాళం వేసి ఉంది, తాళం చెవి లేదు కాబట్టి వారి విలువ ఇప్పుడు పెరిగిపోయింది. అలాగే చాలా వస్తువులకు ప్రత్యేకంగా గొప్పతనం లేకపోయినా ఆయా సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి విలువ పెరుగుతూ ఉంటుంది. అలాగే విలువ తగ్గను వచ్చు. అంటే వీటి విలువలు నిరంతరం మారుతూ ఉంటాయి. ఇవన్నీ పరిస్థితులను బట్టి విలువలు మారే గుణం కలిగి ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది నేను గురించి, అంటే మన గురించి, నా గురించి. భౌతిక వస్తువుల్ని మించిన విలువ కలిగి ఆత్మ. నేను ఒక ఆత్మ, మీలో ఒక ఆత్మ, మీలో ఒక ఆత్మ, ఇలా అందరిలోనూ ఆత్మ ఉంది. ఈ ఆత్మ విలువ తెలియనంత వరకు ఏదో ఒక మనిషి, ఒక మృగం, ఆడ, మగ, పొట్టివాడు, పొడుగువాడు, తెల్లవాడు, నల్లవాడు అని చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఆత్మ విలువను తగ్గిస్తాయి, డీవాల్యుయేట్ చేసే విషయాలు. అదే ఈ శరీరాలు కావు, దీన్ని మించి ఆత్మ ఉంది అని జ్ఞానం వస్తే, ఇంకొకటి ఆత్మ జ్ఞాన స్వరూపం, ఆనంద స్వరూపం అని తెలుసుకుంటే ఆ మనిషి విలువ పెరిగిపోతుంది. నేను లోకాన్ని చూసే చూపు మారిపోతుంది. నన్ను అందరూ చూసే చూపు కూడా మారిపోతుంది. నా స్థాయి విలువ పెరిగిపోతాయి. ఇంతసేపు చెప్పుకున్నవి కంటికి కనపడే వస్తువులు, వాటి విలువల గురించి చెప్పుకున్నాం. దాని ధర పెరగడం వల్ల దాని విలువ పెరిగింది. కానీ ఆత్మకు ఉండే విలువ ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే అది కంటికి కనపడదు, చేత్తో తాకలేము, కాబట్టి దాని విలువ అర్థం కాదు. కానీ ఆత్మకుండే జ్ఞానం, ఆనందం అని మాటలతో చెప్పగలిగింది కాదు. ఆత్మకుండే జ్ఞానం, ఆనందం గురించి అది ఉంది అన్న విషయం కూడా మనకు తెలియదు. అది సృష్టించిన భగవంతుడికి మాత్రమే తెలుసు. అందుకని ఆయన దీనికి చాలా విలువ ఇస్తారు.
మనకు ప్రాముఖ్యత ఇస్తారు. మనం ఆయనను చూడకపోయినా ఆయన మనల్ని చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సొత్తు చాలా విలువైంది. ఆయన సొంతం. దీన్ని ఆయన కాపాడుకుంటాడు. ఎప్పుడు ఆ విషయం మనం తెలుసుకుంటామో అప్పుడు భగవంతుడు ధనవంతుడైపోతాడు. అంటే ఈ ఆత్మకు విలువ లేదు అని అనుకున్న మనం ఈ బంగారం 4,000 అనుకుంటున్నాం. దీనికి విలువ పెరిగింది, లక్షలైనాయి అన్నప్పుడు భగవంతుడు ధనవంతుడైపోతాడు. అంటే ఆత్మ విలువ తెలుసుకున్నప్పుడు. తెలుసుకునేదాకా దాన్ని కాపాడుకుంటాడు. ఆత్మ విలువ పెరుగుతుంది. ఆయన ధనవంతుడైపోయాడు. ఆత్మ తన గురించి తెలుసుకునేదాకా కాపాడుకోవడమే ఆయన చేసిన పని. మనమేమీ చేయకుండా మన దగ్గర ఉన్న వస్తువు యొక్క విలువ పెరిగింది అన్న విషయం అర్థమైనప్పుడు ఆత్మ విలువ ఎలా పెరిగిందనే వాస్తవం కూడా మనకు అర్థమవుతుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలు మాకు ఎంతో విలువైనవి. దాంతోపాటు శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది. జై శ్రీమన్నారాయణ.